మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మరి ఇప్పుడు ఈ డెంగ్యూలో ప్లేట్లెట్స్ అంటే తగ్గకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వాడితే మొత్తం అది కూడా కంప్లీట్ జీరో అని అన్నారు కదా సార్. సో మరి అంటే ప్లేట్లెట్స్ పెరగాలంటే మనం ఈ ఫుడ్ ద్వారానేనా? ముఖ్యంగా చాలా మంది పొపాయ జ్యూస్ అని చెప్పేసి లేదా కివి అని అట్లా తాగుతా ఉంటారు. మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. పొపాయ జ్యూస్ అనేది కూడా చాలా డేంజరస్. డేంజరసా? ఎస్. కానీ సార్ ఇప్పుడు చాలా మంది అది తాగే నాకు ప్లేట్లెట్స్ పెరిగినాయి లేకపోతే నాకు తగ్గకపోవు ఇది దీనివల్లనే పెరిగినాయి అంటారు కదా చాలా మంది. నేను 100 కేసులు చూసినానమ్మ. దాంట్లో పపాయ జ్యూస్ తాగుతున్నాక కూడా ప్లేట్లెట్స్ అనేది పడడం చూసాను. ఓకే, అంటే పపాయ జ్యూస్ పని చేయాలి కదా. అదే కదా మరి. ఇప్పుడు నేను సపోజ్ ఏ కేసే కానీ ఒక డాక్టర్ దగ్గర పంపించినా లేకుంటే ఇంకొకరి దగ్గర పంపించినా నాకు ప్లేట్లెట్స్ పెరగాలండి అని చెప్పేసి అడగండి. పపాయ జ్యూస్ అయితే ఇంట్లోనే తాగుకుంటూ డాక్టర్ దగ్గర పోరు కదా. జ్వరానికి పారాసిటమాల్ ఉంది ఒకటి. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. సపోజ్ పెరిగేది అంటే నేను డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తారో కార్పొరేట్ హాస్పిటల్లో ప్లేట్లెట్స్ పడుతున్నాయని ఎందుకు వెళ్తారు. వాళ్ళు అప్పటికి పపాయ జ్యూస్ ఆకులు తెంపుకొని వచ్చి జ్యూస్ తాగిపించి అన్నీ చేస్తారు. తర్వాత ప్లేట్లెట్స్ పెరుగుతాయి, ఓకే ఫైన్, పపాయ జ్యూస్ తోటి పారాసిటమాల్ వేసుకుంటారు. మీరు మెడికల్ షాప్కి వెళ్తే పారాసిటమాల్ ఇచ్చేస్తారు, డోలో 650 ఏదో ఇస్తాడు, జ్వరం తగ్గుతుంది. మరి మీరు డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? బేసిక్ థింగ్ ఏంటంటే రివర్స్. దీనికి రివర్స్ ఇది. మీరు పపాయ జ్యూస్ తాగారనుకోండి వామిటింగ్ చేసుకుంటారు, అవును, చేదుకుంటుంది. మామూలు చిన్న గోలు వేసుకుంటేనే తట్టుకోలేరు. పపాయ జ్యూస్ కషాయం నోట్లో పోసి ఆల్రెడీ వేసుకున్న పారాసిటమాలో లేకుంటే ఓఆర్ఎస్ లేకుంటే ఇంకో కొంచెం రెండు ముద్దల అన్నమో లేకుంటే ఇడ్లీలో తిన్న వాళ్ళు మొత్తం వామిటింగ్ చేసేస్తారు. వామిటింగ్ చేసిన తర్వాత ఆటోమేటికల్ ఫీవర్ అనేది వస్తుంది. ఫీవర్ రాగానే వీక్నెస్ వస్తుంది, నడవలేని పరిస్థితి, కళ్ళు గిడ్డినెస్ తిరుగుతాయి, ప్రోటీన్ లాస్ తోటి గిడ్డినెస్ వస్తుంది. సో ఇవన్నిటితోటి స్ట్రేట్గా ఒక 2 రోజులు ఇంట్లోనే ఆరామ్సే తగ్గించుకోవాల్సింది పోయి హాస్పిటల్ ల్యాండ్ అవుతుంది. హాస్పిటల్లో ల్యాండ్ కానీకి ఈ పపాయ జ్యూస్ అనేది ప్రమోట్ చేస్తారు. లేకుంటే చాలా మటుకు నేను చెప్పాను కదా, పైనుంచి కింద పడతాయండి మళ్ళీ పెరుగుతాయి. ఇట్ ఈజ్ ఈజియెస్ట్ ప్రాసెస్. ఇప్పుడు మీరు కావాల్సిన ఫుడ్ తినరు, దెన్ అగైన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్, కడుపులో పెయిన్, వీక్నెస్, గిడ్డినెస్. సో హాస్పిటల్ అడ్మిట్. అయితే సార్ ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి కదా, కొంతమందికి ఏమో ఒక 2-3 డేస్లోనే మళ్ళీ కవర్ అవుతాయి, కొంతమందికి ఏమో ఓ వైపు అంటే వేరే పర్సన్ దగ్గర నుంచి ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా మళ్ళీ తగ్గిపోతా అంటే ఎంత ఎక్కించినా సరే వాళ్ళకి పెరగవన్నమాట. ప్లేట్లెట్స్ చాలా సివియర్ అయిపోతుంది, లాస్ట్ ప్రాణం పోతుంది. అంత దాకా పోవాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏ టైం లోపు మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న క్లినిక్లో చూయించుకున్నారు సార్, ఆ తర్వాత ఇంకా మొత్తానికి లాస్ట్ సివియర్ అయిన తర్వాత ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదా పెద్ద డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. సో ఏ టైం వరకు మనం చూడొచ్చు అంటారు ఇట్లా? ముఖ్యంగా ఏంటంటే ప్లేట్లెట్స్ పడతాయి అనేది ప్రతి డాక్టర్ చెప్పేది, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు చెప్పేది పడతాయి, ఏం భయపడరు. ఓకే, పడుతున్నాయి, కింది 20,000 వరకు కూడా పడతాయి. బ్లీడింగ్ ఏముండదు, ఎటువంటి వీక్నెస్ ఉండకపోతే, బ్లీడింగ్ లేదు, ఇంటర్నల్గా మోషన్స్ కానీ బ్లాక్ కలర్, దొడ్డికి బ్లాక్ కలర్ రావడం, లేదా పెటిక్యులర్ ర్యాష్ అండ్ వాట్ యూ కాల్, మళ్ళీ ఈ ప్రోటీన్ వల్ల ఏమవుతుందంటే యాసైటిస్ ఫ్లూయిడ్ వస్తుంది అన్నట్టు, లంగ్స్లో కానీ స్టమక్లో కానీ ఫ్లూయిడ్ రావడం, లీక్ అన్నట్టు, బ్లడ్ అనేది బయటకు లీక్ అవుతుంది. ముఖ్యంగా ఇది ఏదైతే ఉందో ప్లేట్లెట్స్ అనేది 20,000 వరకు కూడా బేర్ చేయగలుగుతుంది బాడీ. ఓకే, ఈవెన్ ఇప్పుడు ఈ మధ్యలో 10,000 వరకు కూడా ఎటువంటి సమస్య రావట్లేదు. బట్ ఎప్పుడైతే సమస్య కొంచెం తెలుస్తుందో దెన్ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది స్టార్ట్ చేస్తారు. అది కూడా తప్పే. ప్లేట్లెట్స్ అనే పదం ఉంది కానీ ప్లేట్లెట్స్ ఎక్కించడం కాదు. దాంట్లో ప్లాస్మా అనే ఉంటుంది, మల్టీఫ్యాక్టోరియల్ ఉంటుంది, దాంట్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి.
ఆ ప్రోటీన్ వల్లనే ప్లేట్లెట్స్ అనేది క్రమేణా పెరుగుతుంటాయి.